చివరికి పార్టీలో లేకపోతే బయట నుంచి వచ్చినోడు కూడా ఆ కులపోడైతే ఇచ్చేయమన్నాడు. అది ఎక్కడ దాకా వెళ్ళాడు? రాజ్యసభ చరిత్రలో 8కి గాను 4 రాజ్యసభ స్థానాలు బీసీలకు ఇచ్చినటువంటి మొట్టమొదటోడు. తెలుగుదేశం తన జీవితంలో ఎప్పుడు ఇవ్వాలి. 4 ఏకదమ్ 8 మంది ఉంటే జగన్ దగ్గర 8లో 4 బీసీలు ఉన్నట్టు. తెలుగుదేశం జీవితంలో అట్లా ఎప్పుడు ఇవ్వలేదు బీసీలకి. ఒకళ్ళకి ఇస్తే ఇద్దరికి ఇస్తేనే వామ్మో అనుకున్నట్టు. అలాగా సాధించుకొచ్చాడు. రాజకీయ పరంగా ఎదిగేలాగా చేసుకొచ్చాడు జగన్. ఇప్పుడు ఆ తర్వాత మొన్నటిసారి తెలుగుదేశం నాయకులందరూ ఇళ్లకెళ్ళి మరి బీసీల ఇళ్ళకి జగన్ ఇట్లా చేస్తాం వల్ల జగన్ వైపు వాళ్ళ ఆలోచన ప్రారంభమైంది. నేను మాట్లాడాను కొంతమంది నాయకులతో, ఆ టైంలో నాతో మాట్లాడారు కూడా. జగన్ మూలంగా మాకు కొంత అడ్వాంటేజ్ అవుతుందండి, ఈవెన్ ఇప్పుడు మాకు తెలుగుదేశంలో కూడా అవకాశాలు వచ్చేటట్టు ఉన్నాయి, ఉంటే లేకపోతే జగన్ ఇస్తాడండి మాకు అనేటటువంటి ఒక ఫీలింగ్ మాట్లాడారు వాళ్ళు. అది మనం అప్పుడు వీడియోలు కూడా చేసాం. దాన్ని వీళ్ళు బాగా క్యాచ్ చేశారు. క్యాచ్ చేసి ఏం చేశారు, బీసీలకి ఇళ్ళకెళ్ళి మరి సరే ఇంతకాలం మీకు చేశామనుకున్నాం, కొన్ని లోపాలు ఉన్నాయని మాకు అర్థమైపోయిందంటూ కవర్ చేస్తూ ఈ ఒక్క ట్రిప్కి మీరు ఆగండి, మేము చేసేది సరిగ్గా ఉందో లేదు చూసి నెక్స్ట్ ట్రిప్ మీరు నిర్ణయం తీసుకుందరు కానీ అని చెప్పారు. చెప్పి వాళ్ళందరితో ఓట్లు మొన్న జగన్ దగ్గరికి పోనీకుండా ఆపుకోగలిగారు. జగన్కి ఏమో బీసీలకి ఇదంతా చేయడం వల్ల రెడ్డి ఓట్లు పోయినాయి, రాయలసీమ దుడుచుకుపోయింది. అసలు రాయలసీమ అంత ముందు మీకు గుర్తుంటే 42లో 39 ఆళ్ళయ్యాయి, మొత్తం 39 స్వీప్ చేశారు.